అవుతున్నారని చెప్పి సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఇక సోషల్ మీడియాలో బీజేపీ మద్దతు ఎవరికి అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది కిరణ్ గారు. అవును బ్రహ్మనాయుడు గారు, బీజేపీ మద్దతు ఎవరికి అనే దానికన్నా కూడా కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మధ్య ఎలా చిచ్చు పెట్టాలి, కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఎట్లా గొడవలు పెట్టాలని అయితే ఒక రకమైన వర్గం, నేను కొంతమంది కుహానా మేధావుల గురించి కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళకి చాలా గొప్ప పేరుంది. అంటే నేను పేరు కూడా తీయొచ్చో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఆయన వీడియోలు మేము అందరం చూస్తాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే, లేకపోతే ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలంటే, మన కేంద్రంలో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆయన పేరు మనందరికీ తెలుసు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. మంచి పేరు రావడానికి బ్రహ్మనాయుడు గారు చాలా కష్టపడాలి, కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి 1 నిమిషం చాలు. మీరు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తున్నారు కదా అని, లేకపోతే నేను ఏం చెప్పినా కానీ నాకు వ్యూస్ వస్తున్నాయని కానీ, లేకపోతే నాకు పేరుంది నేను ఏం చెప్పినా కానీ చెల్లుతుంది అనుకుంటే, మీరు మంచిగా చెప్తే వీడియోస్ చూస్తాం. మీరు దుష్ప్రచారం చేసి మీరు గుడ్డ కాల్చి మొహం మీద వేయాలని చూస్తే మాత్రం తిరిగి ఆ గుడ్డ తీసి మీ మొహం మీద వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన మాట్లాడిన అంశం గురించి చెప్పదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ ఎప్పుడూ కూడా, జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకళ్ళు భౌతికంగా లేకపోతే ఒక పార్టీ నిర్వీర్యం అయిపోతే మాకు రాజకీయ మనుగడ ఉంటుందని కానీ, ఒక నాయకుడిని సొసైటీలో లేకుండా చేస్తే మా పార్టీ ఎదుగుతుందని కానీ జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు అనుకున్న పరిస్థితి లేదు. ఎప్పుడు అనుకోం మేము. ఎందుకంటే ఒక వ్యక్తి లేకపోతే ఆ వెంటనే పరిస్థితులు ఏం మారిపోవు. వెంటనే దాని తాలూకా వారసులు ఎవరో వస్తారు, లేకపోతే ఆ లీడర్షిప్ని, లేకపోతే ఆ బ్యారల్ని తీసుకుని నెక్స్ట్ తరాన్ని నడిపించడానికి ఎవరో కూడా వస్తారు ఆ పార్టీలో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నెహ్రూ గారు చనిపోయారు, ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఆవిడ చనిపోతే రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఆయన చనిపోతే సోనియా గాంధీ వచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తా ఉన్నారు. రామారావు గారు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంతేగాని వాళ్ళ పార్టీలు ఏమి మూసేసుకోలేదు కదా. అంతే కదా. ఈ రోజున ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు గారు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని అన్నారని, అమిత్ షా గారు అన్నారని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో అన్నారని, ఎవరో ఒక అజాత శత్రువు లేకపోతే ఒక సీక్రెట్ సర్వీసెస్ వ్యవస్థ ఆయనకి చెప్పినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. నేనైతే ఒకటే క్లారిటీగా ఇవ్వదలుచుకున్నా. మీరు మీ ఇష్టం వచ్చినవి చెప్పేసి ఒక డిస్క్లైమర్ పెట్టేసి, నాకు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి చెప్పాడు, లేకపోతే నాకు కల్లోకి వచ్చి అమిత్ షా గారు చెప్పారు, ఇట్లాంటి మాటలు చెప్పి మీ క్రెడిబిలిటీని మీరు పోగొట్టుకోవద్దని చెప్పి సదరు వ్యక్తికి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ విశ్లేషణలు చూసినప్పుడు ఎప్పటికప్పుడు రియాలిటీకి సంబంధించి మీరు సమాధానాలు చెప్తారు, మీరు విశ్లేషిస్తారు అని చెప్పి మేమందరం అనుకుంటాం. చాలా ఇంటర్వ్యూల్లో గోల్డ్ రేటు ఎలా పెరిగిద్ది అనుకుంటున్నారు, లేకపోతే సిల్వర్ ఎలా పెరిగిద్ది అనుకుంటున్నారంటే నాకేం తెలుసు, నేను అది చెప్పలేను అంటారు. లేకపోతే ఏ స్టాక్స్ కొనాలంటే నేను అలా చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పి నేను ప్రజల్ని మభ్యపెట్టను, నాకెట్లా తెలుస్తుంది, కాకపోతే దాని మీద నేను విశ్లేషణ చేస్తాను తప్ప పెరిగిద్దా తగ్గిద్దా నేను చెప్పలేను అంటారు. ఎక్స్టర్నల్ అఫైర్ గురించి వారెప్పుడు ఆగుతుంది అంటే ఆయన రియలిస్టిక్గా చెప్తారనుకుంటాం, కానీ ఇట్లా మనకి పని పాట ఏమి లేకుండా ఖాళీగా కూర్చుని, అరుగుల మీద కూర్చుని, చెట్ల కింద కూర్చుని ప్రపంచ రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళలాగా మీరు ఒక హేతుబద్ధత లేకుండా, లేకపోతే దానికి ఒక ఎవిడెన్స్ లేకుండా, నాకెవరో ఒక అజాత వ్యక్తి చెప్పాడు, పార్టీలోనే ఒక ఇంటర్నల్ సోర్సెస్ నుంచి చెప్పాడు, లేకపోతే నాకు ఎవరో చెప్పారు నేను చెప్తానంటే మీ క్రెడిబిలిటీని మీరే మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారని అయితే నేను ఆ సదరు వ్యక్తికి చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కంప్లైంట్ని ఎంటర్టైన్ చేయరు. మా నాయకులకు కూడా ఆయన చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి సార్ ఇలా కాన్స్టిట్యున్సీలో మాకు సమస్యలు ఉన్నాయి, పలానా వ్యక్తితో మాకు ఇబ్బంది ఉంది అంటే ఆయన చెప్పేది ఏంటంటే, మీరు లోకల్లో సమస్యను సాల్వ్ చేసుకోలేకపోతే మీరు లీడర్ ఎట్లా అవుతారు? మీరు లోకల్లో సమస్యను సాల్వ్ చేసుకుని తద్వారా అందరినీ కలుపుకుని ముందుకెళ్తే మీకు లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి, మీ లీడర్షిప్ ఎబిలిటీ పెరుగుతుంది. కానీ మీరు ప్రతిదానికి వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేస్తే మీ లీడర్షిప్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి మాకు చెప్పే మాట అది. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంతు చూడండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంగతి చూడండి, ఆయన జైల్లో వేసేస్తే మేము ప్రశాంతంగా రాజకీయం చేసుకుంటామని చెప్పారని చెప్పి మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి గురించి మీకేం తెలుసు? ఒక రాజకీయ పార్టీ పెట్టవసరం లేదు, సొసైటీలో మంచి చేయాలంటే రాజకీయ పార్టీ పెట్టకుండా కూడా చాలా మంది చేయొచ్చు అంటున్నారు. మీరేం మంచి చేస్తున్నారు? మీరు కూర్చొని విశ్లేషణ చేస్తా ఉన్నారు, కడుపులో నీళ్ళు కదలకుండా. మీరు
అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఒక పాతకాలపు స్ట్రాటజీని తీసుకొచ్చి ఒక 10 రోజులు న్యూట్రల్గా చెప్పి లాస్ట్ 2 రోజుల్లో విషం చిమ్ముదామంటే ఖచ్చితంగా జనసేన పార్టీ కానీ ప్రజలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవ్వరూ కూడా వినే పరిస్థితి లేదు. రైట్. వినే పరిస్థితి లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మిమ్మల్ని రోడ్డు మీద తిరగనివ్వకుండా చేస్తా ఉన్నారు, వైజాగ్ నోవోటెల్లో మిమ్మల్ని ఆపేశారు, మీ కార్యకర్తలు ఆపేశారు, మీరు మోడీ గారికి కంప్లైంట్ చేస్తారా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి? బ్రహ్మనాయుడు గారు, నేను ఇక్కడే తేల్చుకుంటా, నేను రాష్ట్రంలోనే తేల్చుకుంటా, నేను చిన్నపిల్లవాళ్ళు లాగా నాకు ఎవరో నా చాక్లెట్ లాగేసుకున్నారు లేకపోతే నా బల్పం లాగేసుకున్నారు అని చెప్పి నేను మాస్టర్ కంప్లైంట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మీరు చూడండి అని చెప్పి మేము కేంద్రానికి కంప్లైంట్ చేస్తే ఇక మా గొప్ప ఏముంది? ఇక్కడ ఆయన లీడర్షిప్ ఏముంది? ఆయన నమ్ముకుని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ రోజున రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా జనసేన పార్టీ జెండా మోస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో మంది పనిచేస్తా ఉన్నారు. మీరు రాజకీయ పార్టీ పెట్టవసరం లేదంటే ఊరికే కూర్చుని ఎవరైనా కౌరులు చెప్తారు. బ్రహ్మనాయుడు గారు రాజకీయ పార్టీ పెట్టి దాన్ని నడిపితేనే దాన్ని నొప్పి తెలుస్తాయి. మాట్లాడదాం. మంత్రి శేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి.